హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 17వ భాగం. వెళ్ళిందా అత్తయ్య అని పద్మగారు అడిగితే, వెళ్ళిందిలే. దీనిని రుద్ది రుద్ది మనవాడికి తగ్గట్టు మార్చేసరికి నాకు నా నల్లని జుట్టు తెల్లబడేటట్టుంది. ఇంతవరకు ఎప్పుడు నా తలలో తెల్ల వెంట్రుక వచ్చింది లేదు, ఇంత వయసు వచ్చినా కానీ. నీ కోడలి పుణ్యమా అంటూ వచ్చేలా ఉంది. ఆ మహాభాగ్యాన్ని నీ కోడలే నాకు తప్పకుండా కలిగిస్తుంది అని వెటకారంగా అన్నారు శారదమ్మగారు. శారదమ్మగారు చెప్పిన తీరుకి పద్మగారు నవ్వేసి, మీరే కావాలని తెచ్చుకున్నారు కదా అత్తయ్య, మరి మార్చాల్సింది కూడా మీరే. నేనా మీ అంత టాలెంటెడ్ కాదు, నా వల్ల కూడా కాదు. పైగా మీ మనవడు నా మాటలు నమ్మడు. మీరైతే వాడిని బురిడి కొట్టించగలరు చాలా ఈజీగా. అంత టాలెంట్ నా దగ్గర ఉండుంటే మీ కొడుకుతో అన్ని సంవత్సరాలు వేగేదానిని కాదు కదా అని అన్నారు. కానీ ఆవిడ కళ్ళల్లో చిరుతడి అల్లుకుంది. శారదమ్మ గారికి కూడా కొడుకు గుర్తుకు వచ్చి భారంగా ఒక నిట్టూర్పు విడిచి పద్మగారి భుజం తట్టి, సరేలే ముందు లంచ్ చేద్దాం పట్టు, కడుపు మార్చుకుంటే ఎలా, మళ్ళీ తిరిగి నీ కోడలు వచ్చాక రామాయణం మహాభారతం మొదలు పెడుతుంది, అవన్నీ వినటానికైనా ఓపిక ఉండాలి కదా అని చెప్పి డైవర్ట్ చేసి పద్మగారి చేత తినేలా చేశారు. ఇక అరగంటలో ఆఫీస్కి చేరిన సాధ్వి 20 అంతస్తుల అద్దాల మేడని చూసి బిక్కమొహం వేసుకుంది. తను కూడా ఆఫీస్లో వర్క్ చేసింది, కానీ మరీ ఇంత పెద్ద ఆఫీస్లో కాదు. కేవలం 3 ఫ్లోర్స్ ఉన్న ఆఫీస్లో చిన్న ఉద్యోగం చేసేది, అది కూడా 15,000కే. అలాంటి తను ఈరోజు ఇంత పెద్ద ఆఫీస్కి CEO భార్యగా రావటం ఎందుకో అనీజీగా అనిపించింది. అదే ఇబ్బందితో చూస్తూ ఉండగా డ్రైవర్ కిందకి దిగి, మేడం రండి, మిమ్మల్ని సార్ క్యాబిన్ దగ్గర వదిలిపెట్టమని చెప్పారు పెద్ద మేడం అని అనటంతో, పదండి అంటూ సాధ్వి కూడా డ్రైవర్ వెనక నడిచింది. తప్పక ఎంప్లాయీస్ లిఫ్ట్లోనే డ్రైవర్ సాధ్విని తీసుకుని డైరెక్ట్గా 18వ ఫ్లోర్లో ఉన్న సిద్ధార్థ్ క్యాబిన్ దగ్గరికి తీసుకువెళ్ళి వదిలిపెట్టి, మేడం మీరు మళ్ళీ వచ్చేటప్పుడు నాకు ఇన్ఫామ్ చేయండి, నేను కార్ రెడీ చేసి పెడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే సాధ్వి బిక్కుబిక్కుమంటూ చుట్టూ చూసింది. మొత్తం పోష్గా ఎక్కడికక్కడ అందంగా ఇంటీరియర్ కనిపిస్తుంది. పైగా తను వచ్చిన సమయంలో కింద రిసెప్షన్లో అమ్మాయి తన వైపు కొంచెం ఆశ్చర్యంగా చూసింది. అది గుర్తుకు వచ్చింది. పైగా రిసెప్షన్లో ఆ యాడ్ ఏజెన్సీకి సంబంధించిన అన్ని పిక్చర్స్ నుంచి ఇంటీరియర్ వరకు క్లియర్ కట్గా ఉంది. పైగా నేమ్ కూడా సిద్ధార్థ్ యాడ్ ఏజెన్సీనే. అదంతా చూసిన సాధ్వి ఆ ఫ్లోర్లో ఉన్న హై క్లాస్ ఇంటీరియర్ని చూసి అంత డబ్బు మహిమ అనుకుని కొంచెం భయంగానే వెళ్ళి సిద్ధార్థ్ క్యాబిన్ డోర్ నాక్ చేసింది. వచ్చింది డ్రైవర్ అనుకున్న సిద్ధార్థ్ కమిన్ అని అనగానే సాధ్వి నెమ్మదిగా అడుగు లోపలికి పెట్టింది. తన అడుగు లోపలికి పెట్టడమే తన గాజుల సవ్వడితో పాటు పాదాలకు పెట్టిన పట్టీల సవ్వడి నెమ్మదిగా సిద్ధు చెవిలో చేరటమే. అంతకంటే నెమ్మదిగా తల ఎత్తి స్లో మోషన్లో సాధ్వి వైపు చూశాడు సిద్ధు. చూసిన తను కనిరెప్ప కొట్టలేకపోయాడు. అంత అందంగా కనిపించింది సిద్ధు కళ్ళకి సాధ్వి. నిన్న చూసిన దానికంటే ఇప్పుడు చూస్తుంటే ఇంకా ఇంకా నచ్చేస్తుంది. అందుకే రెప్ప కొట్టకుండా తన వైపే చూస్తూ ఉండిపోతే సిద్ధు చూపులు గాఢంగా గుచ్చుకుంటూ ఉండటం వలన సాధ్వి పిక్కమొహం వేసుకుని ఏమండి అని పిలిచింది, అచ్చం తేనె పలుకులు పలికినట్టే. ఆ పిలుపుకి తేరుకున్న సిద్ధు చూపు తిప్పకుండానే, నువ్వేంటి ఇక్కడ అని మెస్మరైజింగ్ ఐస్తో అడిగాడు. సిద్ధు కళ్ళల్లో మెరుపు చూసిన సాధ్వి చిరునవ్వుతో, భోజనం తీసుకువచ్చాను అని చేతిలో ఉన్న క్యారేజ్ వైపు చూపించగానే సిద్ధు కళ్ళు పెద్దవి చేసి, నువ్వెందుకు తీసుకువచ్చావని ఈసారి కొంచెం సీరియస్గా అడుగుతూ పైకి లేచి నిలబడితే సాధ్వి కొంచెం భయంగా, అమ్మమ్మ గారే తీసుకువెళ్ళమని చెప్పారండి, పైగా మీరు నా భర్త, మరి మీరు ఆకలితో ఉంటే నేను ఎలా ఉండగలను, మీరు తిననిది నేను తినలేను, అందుకే మీకోసం భోజనం తీసుకువచ్చాను, అమ్మమ్మ గారు చెప్పారనే కాదు, మీ గురించి ఇప్పటి నుంచి ప్రతి విషయం పట్టించుకోవాల్సింది నేనే కదా అని అనగానే సిద్ధు అసహనంగా తల విదిలించి, నీ గురించి పాజిటివ్గా అనుకున్నంతసేపు పట్టదు క్షణంలో నెగిటివ్గా మార్చేయటానికి. నేను అడిగాను నా గురించి నువ్వు పట్టించుకోవాలని, అనుక్షణం నా గురించి ఆలోచిస్తూ నా కోసం అన్నీ చేసి పెట్టమని లేదు కదా. చెప్పా కదా ఈ బంధం 3 నాళ్ళ ముచ్చటని, ఎందుకు దీని మీద హోప్స్ పెట్టుకుంటావు సాధ్వి, ఇది నీ లైఫ్ని మధ్యలోనే ఆపేస్తుంది, అర్థం చేసుకో అని అసహనంగా అన్నాడు.
పర్వాలేదండి, మీతో కనీసం 4 రోజులు సంతోషంగా మీ భార్యగా గడిపినా చాలు, అదే నాకు మహాభాగ్యం అనుకుంటాను అని సాధ్వి సూటిగా సిద్ధార్థ్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పి, ముందు నేను ఎలా ఉన్నానో చెప్పండి. కనీసం నన్ను నేను చూసుకోకుండా డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేసాను. మీ కళ్ళల్లో మెరుపు చూసి ఆనందించాలని, మీ మాటల్లో నేను ఎలా ఉన్నానో వినాలని. చెప్పరా నేను ఎలా ఉన్నాను అని క్యూట్గా మొహం పెట్టి స్వీట్ వాయిస్తో అడిగింది సాధ్వి. తన క్యూట్ ఎక్స్ప్రెషన్కి, స్వీట్ వాయిస్కి సిద్ధు సర్వం మర్చిపోయినట్టే కళ్ళల్లో మెరుపుతో లైట్ పింక్ కలర్ ప్లెయిన్ శారీ సింగిల్ పైట వేసుకొని మెడలో కేవలం తను కట్టిన పసుపు తాడు బ్లాక్ బీడ్స్, ఇక చేతులకి పింక్ కలర్ నార్మల్ గాజులు, పాదాలకి పట్టీలు, మొహానికి వితౌట్ మేకప్ లైట్గా లాక్మే క్రీమ్ రాసి బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని జడ చక్కగా అల్లి పూలు పెట్టుకొని తెలుగింటి ఇల్లాలిలా కనిపిస్తున్న సాధ్విని చూసి బ్యూటిఫుల్ అని అన్నాడు మెస్మరైజింగ్ వాయిస్తో. సిద్ధు కాంప్లిమెంట్కి సాధ్వి కళ్ళు మెరిసి నిజంగానా అని అడిగితే సిద్ధు తల విదిలించి, చూడు నువ్వు నా మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నావు కదా, అందుకే నేను క్షణానికి ఒకసారి ఇలా మారిపోతున్నాను. సరే భోజనం తీసుకొచ్చాను అన్నావు కదా, ఇచ్చేసి వెళ్ళిపో నేను తింటాను అని అసహనంగా అనగానే, మీకు గోరు ముద్దలు తినిపించగానే వెళ్ళిపోతానండి. గోరు ముద్దలు తినిపించమని అమ్మమ్మ గారి ఆర్డర్. ఆవిడ చెప్పిన పని చేయకపోతే ఇంటికి వెళ్ళాక ఎండలో చెప్పులు లేకుండా నిలబెడతానని, పనిష్మెంట్ కూడా ఇస్తానని చెప్పారు. పైగా ఇక్కడ జరిగేది అమ్మమ్మ గారికి తెలియదని అనుకోకండి. ప్రతి విషయం అమ్మమ్మ గారికి తెలుస్తుంది. పైగా నేను అబద్ధం కూడా చెప్పలేను అని బిక్కమొహం వేసుకొని చెప్పి, అందుకే ఈ ఒక్కసారికి నా చేతి గోరు ముద్దలు తినండి అని అంది సిద్ధు వైపు నడుస్తూ. తను అలా నడుస్తూ వస్తుంటే అజంతా శిల్పం నడిచి తన దగ్గరికి వస్తుందా అనిపించింది సిద్ధుకి. రెప్ప కొట్టలేక చూడలేక చాలా సతమతం అయిపోతూ మనసులో, ఎందుకు నేను తనకి ఇంతలా అట్రాక్ట్ అవుతున్నాను, కేవలం శారీ కట్టింది, తెలుగింటి ఇల్లాలి రెడీ అయ్యింది, దానికేనా, ఈ మాత్రం దానికి ఇంత మెస్మరైజ్ అయితే ఎలా సిద్ధు? ఇలాంటివి నువ్వెన్ని చూడలేదు కానీ ఎప్పుడు నీ మనసు దేనికి చలించలేదు, కానీ ఇప్పుడు ఎందుకు ఇంతలా చలిస్తుంది? నేను నో సిద్ధు, నీ మీద నువ్వు కంట్రోల్ ఉంచుకో, లేదంటే తెలుసు కదా గ్రాని ఆడేసుకుంటుంది. గ్రానీకి ఛాన్స్ ఇచ్చావా, బలవంతంగానైనా సాధ్వితో రిలేషన్ స్టార్ట్ అయ్యేలా చేస్తుంది. అదే కానీ జరిగితే సాధ్వి జీవితం నాశనం అవుతుంది. నువ్వు అలా జరగకూడదు. నేనే దగ్గర నుండి తనకి మంచి జీవితం చూపిస్తాను. అంతకుముందు ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు అని తనలో తానే అనుకుని ఎదురుగా చూసేసరికి సాధ్వి తనకి చాలా దగ్గరగా వచ్చేసింది. అది చూసిన సిద్ధు ఉలిక్కిపడి, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు, దూరం దూరం జరుగు అని అన్నాడు. అదేంటండి అలా అంటారు అంటూ ఒకడుగు వెనక్కి వేసిన సాధ్వి బేల మొహం వేసుకొని చూస్తూ, మీరు అలా అంటుంటే చాలా బాధగా ఉందండి. నేను మీకోసం భోజనం తీసుకువచ్చాను. సరే మీరు భోజనం చేయండి, నేను వెళ్ళిపోతాను. మిమ్మల్ని బాధ పెడుతూ నాకు ఇక్కడ ఉండాలని లేదు అని అంది. ఇంతలో పర్మిషన్ అడగకుండా లోపలికి వచ్చేసింది రోషిని. లోపలికి వచ్చిన రోషినికి సిద్ధు చాలా దగ్గరగా ఉన్న సాధ్విక కనిపించగానే కళ్ళు ఎర్రబడ్డాయి. ఇక సిద్ధు సాధ్వి ఇద్దరూ కూడా రోషిని వైపు చూశారు. సడన్ గా వచ్చింది అన్నట్టు. సిద్ధు అసహనంగా, ఎన్నిసార్లు చెప్పాలి రోషిని, లోపలికి వచ్చేటప్పుడు క్యాబిన్ డోర్ నాక్ చేయమని, నా పర్మిషన్ అడిగి లోపలికి రమ్మని. ఇది ఇల్లు కాదు, లేదా నీ ఫ్లాట్ కాదు, మన ఇష్టానికి మనం ఉండటానికి ఆఫీస్. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని దాటి మనం ఉండకూడదు, చెప్పాను కదా అని అంటే, సిద్ధు అది తర్వాత నువ్విక్కడ ఏం చేస్తున్నావు సాధ్వి ఏం పని నీకు అని సీరియస్గా అడిగింది. అది మేడం, సార్ మార్నింగ్ లంచ్ తెచ్చుకోవటం మర్చిపోయారు, అది అమ్మమ్మ గారు నాకు ఇచ్చి పంపించారు, ఎంతైనా సార్ భార్యని కదా నేను అని శారదమ్మ గారు చెప్పినట్టు మాట్లాడడానికి ప్రయత్నిస్తూ చెప్పింది. అప్పటి వరకు ఏవండి అని పిలిచి రోషిణిని చూసి మళ్ళీ సార్ అని పిలవటంతో విసుగ్గా మొహం పెట్టిన సిద్ధు తనని చూసి, నువ్వు మళ్ళీ సార్ అని పిలుస్తున్నావు ఏంటి, ఒకసారి చెప్తే అర్థం కాదా అని అంటే, రోషిణి కళ్ళు చిన్నవి చేసి, వాట్ హ్యాపెన్ టు యూ సిద్ధు, తను ఎలా నిన్ను పిలవాలని అనుకుంటున్నావు అని అడిగింది. ప్రతి భార్య భర్తని పిలిచేలా ఏవండి లేదా బావా అని పిలవాలని అనుకుంటున్నాను, తప్పేముంది, నువ్వే కావాలని చేశావు కదా పెళ్ళి, మరి ఆ పెళ్ళి ముందుకు సాగాలంటే తనని నేను ఓన్గా ఫీల్ అవ్వాలి కదా, ఇంకా బిడ్డని కూడా కనాలి అని కావాలని రోషిని మీద కోపాన్ని వెళ్ళగక్కుతూ చెప్పి,
అదంతా జరగాలంటే తనని నేను ఫీల్ అవ్వాలి, నా మనసులో తనకి ఎంతో కొంత చోటు ఇవ్వాలి, అప్పుడే కదా నేను తనతో హ్యాపీగా ఉండగలను అని అనగానే రోషిని పళ్ళు కొరుకుతూ, జస్ట్ తన కాంట్రాక్ట్ కింద వచ్చిన ఆడపిల్ల మాత్రమే, అది డబ్బులకి వచ్చింది, ఆ విషయం మర్చిపోకు బేబీ. తన కోసం నువ్వు ఆలోచించడం ఏంటి, తనకి నువ్వు నీ మనసులో స్థానం ఇవ్వటం ఏంటి? నో, తను నిన్ను కేవలం సార్ అని పిలుస్తుంది, నువ్వు కూడా తనని అలానే చూడు, పని మనిషిలానే అని చెప్పి సాధ్వితో, నువ్వు వెళ్ళు, నేను నా బేబీకి తినిపించుకుంటాను అని అనగానే సాధ్వి మొహం బాధగా మారిపోయి సరే అన్నట్టు తల ఊపి ఒక అడుగు ముందుకు వేసిందో లేదో అలా సిద్ధు సాధ్వి చేతిని పట్టుకొని తన దగ్గరికి లాక్కొని తన నడుము చుట్టూ చేయి వేసి కోపంగా రోషిని వైపు చూస్తూ, ఎందుకు వెళ్ళాలి? తను వెళ్ళదు. ఇప్పుడు కూడా నువ్వు తనని కాంట్రాక్ట్ కింద వచ్చింది అంటున్నావే, కానీ నిన్నటిలా నేను వదిలిపెడుతున్నాను కదా, శాశ్వతంగా వదిలేసేయని అనటం లేదు అంటే ఇంకా నీ మనసులో వేరే ఉద్దేశం ఉంది కదా అని ఎర్రబడిన కళ్ళతో అనగానే రోషిని బిక్కమొహం వేసుకొని చూసింది. ఇక సాధ్వి మాత్రం డైరెక్ట్గా సిద్ధు చేయి నడుముని టచ్ అవ్వటంతో ఆ టచ్ని మనసులో ఫీల్ అవుతుంది, కానీ శరీరం మాత్రం వణికిపోతుంది. రెండవసారి తన భర్త స్పర్శ డైరెక్ట్గా నడుము మీద తగలటంతో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.